చెప్పవలసినవన్నీ చెప్పానుగా. ఇక విలాస మందిరానికి వెళ్ళి ఒంటరిగా చూచి ఆ సుందరికి ఈ పథకాన్ని బహుమానం చేయి. అబ్బా, ఇంత విలువైన పథకాన్ని బహుమానం చేస్తున్నారే. రాజులు అలాగే చేస్తారులే. ఏం ప్రగడ, ఎక్కడ నీవు చెప్పిన ఆ సమ్మోహనాస్త్రం? ఇదిగో ఇదేనా? నమో నమః రాజా. నమో నమః. చూడు బాలామణి, వింటూనే మోహించేటట్టు అక్కడ మన రాజుగారిని తీవ్రంగా పొగడాలి. ఓ, పొగడ్డంలో మళ్ళీ అలా ఇలా అనుకున్నారేమిటి? అందం, సందం, గుణం, గణం, వీరం, పరాక్రమం ఒక్కటి లేకపోయినా అన్ని ఉన్నట్టే భ్రమించి మోహించాల్సిందే ఎవరైనా సరే. అది పొగడ్తంటే. ఫాదర్, ఆయన ఈ పిల్లకు ఒక పరగణ ఇస్తాం, వెంటనే పంపించు, మేము వస్తాం. చూసావా, నీ పంట పండింది బాలామణి. పరగణ వస్తే ఒక చిన్న రాణి అయిపోతావు. ఇక మా పని సాధించుకురా. సరేలేండి, మీ సంగతి నాకు తెలిసింది, నా సంగతి మీకు తెలిసింది. ఇక చూస్తారుగా. తెలివంటే అలా ఉండాలి. కావున వెళ్ళు. పాడు బుద్ధులు. ఏం రాజు, ఏం మంత్రి, వీళ్ళకి తగిన శాస్తి చేసి తీరుతాను.